వెల్కమ్ టు టుడే 18 న్యూస్. నా పేరు అరుణ్. ఈరోజు మనం నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం ముచ్చుకూరు గ్రామ పరిధిలో మనం ఉన్నాం. మన ముచ్చుకూరు గ్రామ పరిధిలో మన సంఘ కాపరైన అయితే గంగయ్య అలియాస్ పీటర్ గారితోని మన ముఖాముఖి పరిచయంలో అయితే ఉన్నాం. పీటర్ గారి యొక్క సందేశాన్ని మనం ఈరోజు మన టుడే 18 న్యూస్ ఛానల్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి, గౌరవనీయులైన ప్రధానమంత్రి గారికి ఒక సందేశాన్ని అయితే ఇవ్వాలనుకుంటున్నారు. ఆ సందేశాన్ని మా టుడే 18 న్యూస్ ఛానల్ తరపున మనం పాల్గొనే ప్రయత్నం అయితే చేద్దాం. గుడ్ మార్నింగ్ సార్. తమరి పేరు, తమరిచ్చే సందేశం ఏంది, తమరు ఇస్తున్న సందేశానికి గల కారణం ఏంది? నా పేరు అయితే గంగయ్య, ముచ్చూరు గ్రామం, భీమ్గల్ మండల్, నిజామాబాద్ జిల్లా. ఈ జరుగుతున్న సంఘటన బట్టి నేను ప్రధానమంత్రికి మరి ముఖ్యమంత్రికి నా ఒక సలహా, నా మెసేజ్ ఇవ్వాలని అనుకుంటున్నాను. ఎందుకంటే బాధేస్తుంది. భారత ప్రధానమంత్రి ఎంతో మంచోళ్ళు. నరేంద్ర మోడీ 10 ఏళ్ళ పాలన చాలా మంచిది. 24 గంటల్లో దాదాపు 16 గంటల కంటే ఎక్కువ తను పనిచేస్తాడు. ఒక్కరోజు కూడా సెలవు తీసుకోడు. ఎంత మంచి పరిపాలన చేస్తున్నాడంటే గొప్ప పేరుంది ప్రపంచం అంతటా నరేంద్ర మోడీ అంటే. నేను కూడా చాలా సంతోషపడతా ఆయన గురించి. మరి మన దేశాన్ని 4వ స్థానంలో నిలబెట్టాడు ప్రపంచంలో. అన్నిట్లో అభివృద్ధిలో కానీ మరి అన్నిట్లో చాలా అభివృద్ధిగా ఉండి మన పనిచేస్తున్నాడు. చాలా సంతోషం అనిపిస్తుంది. కానీ నాకు బాధేస్తుంది ఒకటి ఏంటంటే, మరి మన భారతదేశంలో మనమందరం ఒకటే కాబట్టి ఈ భారతదేశంలో మరి హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అందరూ ఉన్నప్పటికీ అందరూ బాయిగా జీవించిన ఇన్ని సంవత్సరాలు, 75 సంవత్సరాలు కలిసి ఉన్నారు, ప్రేమతో ఉన్నారు. పల్లెటూళ్ళ, గ్రామాల, సిటీల్లో అంతా బాగానే ఉన్నారు. కానీ మరి ఈ సమయంలో, ఈ విషయంలో క్రైస్తవులపై దాడి చేస్తున్నారు. మరి ప్రధానమంత్రికి అవమానం జరుగుతున్నారు. ఆయన పేరును చెడ్డగొడుతున్నారు కొంతమంది దుర్మార్గులు. వాళ్ళు క్రైస్తవులు లక్షణంగా 6 రోజులు పని చేసుకొని దేవాలయంకి వెళ్ళి ప్రార్థన చేసుకొని భక్తిగా జీవించి ఇతరుల గురించి ప్రార్థన చేసి వాళ్ళు మళ్ళీ వచ్చి మరుసటి రోజు సోమవారం నుంచి వాళ్ళు పని చేసుకుంటారు. ఎక్కడ దాడులు చేయరు, ఎవరి మీదకి వెళ్ళరు, ఎవరితో కొట్లాడబెట్టుకోరు. తిట్టినా పడతారు, అవమానం పడతారు, వాళ్ళేం పట్టించుకోరు. యేసుప్రభు కలిగి అట్లుంటారు. కాబట్టి మరి ఇంత మంచిగా ఉన్న వాళ్ళను మరి చర్చిలోకి వెళ్ళి దాడి చేసి వాళ్ళని చంపడము, గుద్దడము, చర్చిలు కొలగొట్టడము ఈ ఒక లోపల ఉన్నటువంటి కొంతమంది దుర్మార్గులు చేసే కుట్ర. ఇది ప్రధానమంత్రికి అవమానము. ఈ ప్రధానమంత్రిని ఇన్సల్ట్ చేసినట్టయితే ఆయన ఏం చేస్తాడు? పాపం ఆయన అధికారంలో అక్కడ ఉన్నాడు. ఈ దొంగలను చేయమంటే చెప్తాడు ఆయన? చెప్పాడు. వీళ్ళు కృతాంతాలతో చేసి వీళ్ళను గాయపరుస్తూ బాధపెట్టు ఆయనకు చెడ్డ పేరు తీసుకొస్తున్నారు దేశంలో. ప్రపంచ దేశంలో గొప్ప పేరుంది మన ప్రధానమంత్రికి. చాలా సంతోషం అనిపిస్తుంది నాకు. మంచిగా ఎంత పరిపాలన 10 ఏళ్ళ నుంచి మంచిది కాబట్టి ఆయన చెడ్డ పేరు చేస్తున్నారు. ఆయన అనుచరులు కొంతమంది మరి ఇంత సోదరులను ఓళ్ళకోళ్ళు చంపుకుంటున్నాం కదా. మన దేశం ఖరాబ్ అయిపోతుంది, మన దేశం నాశనం అయిపోతుంది కదా. ఎందుకు ఇట్లా అని నా బాధ. ఆ బాధ వేసి చాలా చోట్ల నేను చూస్తా కదా యూట్యూబ్లో. కాబట్టి మన మణిపూర్లో, అక్కడక్కడ ఆంధ్రాలో, ఎక్కడెక్కడనో చేస్తూ ఉన్నారు. కాబట్టి చాలా బాధ ఎత్తుంది. వాళ్ళు సైలెంట్గా పనిచేసుకొని వాళ్ళను దాడి చేయడము, చర్చిల్లో ఇలా వాళ్ళని కొట్టడం ఎంత మట్టుకు మంచిది? ఇది మంచిదా చెప్పండి? ఇది మంచిదా? ఇది మంచిది కాదు. ఈ ప్రధానమంత్రి ఎంతో మంచోడు, గొప్ప పేరు, ప్రపంచం అంతా మెచ్చుకుంటున్నారు. అమెరికా, మరి రష్యా, మరి చైనా, అన్ని దేశాలు మన భారత్కి ఎంతో గొప్పతనం ఉంది, ఎంతో గౌరవిస్తారు మన ప్రధానమంత్రిని. మరి అటువంటి ఆయనకు మనోళ్ళు కొంతమంది చెడ్డ పేరు తీసుకొస్తున్నట్టే. మన దేశంలో ఇటువంటి దాడులు మంచిది కాదు. మరి తర్వాత ఒకరికొకరు చంపుకోవడం కూడా మంచిది కాదు. ఇన్ని సంవత్సరాలు ఏమి లేకుండా ఇప్పుడు ఎందుకు ఇట్లా అవుతుందో నాకు తెలియదు. మరి అలాగే మన తెలంగాణ ప్రాంతం కాబట్టి తెలంగాణ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చాలా మంచి వ్యక్తి, చాలా మంచివాడు.
కాంగ్రెస్ ఎన్నో సంవత్సరాలు పరిపాలించింది, ఎన్నో చేసింది. మరి తర్వాత మళ్ళా ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. వైఎస్ పీరియడ్లో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మంచి ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టిన పేదోళ్లకు ఒక హాస్పిటల్కి వెళ్తే పని చేసుకోలేని స్థితిలో ఉన్నప్పుడు 5 లక్షల ఫ్రీ ట్రీట్మెంట్ కోసము ఆయన వేసిన పథకాన్ని మరి అట్నే కొనసాగిస్తున్నాడు. మరి హార్ట్ పేషెంట్ కానీ ఏదే కానీ పేదోళ్ళు హాస్పిటల్ పెట్టుకోలేరు కాబట్టి దాన్ని కొనసాగితే చాలా మంచిది. మరి అన్ని విషయంలో రేవంత్ రెడ్డి కూడా చాలా మంచిగా పనిచేస్తున్నాడు, చాలా గొప్ప వ్యక్తి. కాబట్టి మరి ఆయన పేరు కూడా చెడ్డ ఎందుకు ఇస్తున్నారు తెలంగాణలో? కొంతమంది ఇక మన తెలంగాణలో ఎక్కువ లేవు కానీ ఆంధ్రలో బాగా దాడులు చేస్తూ ఉన్నారు. మరి ఈ వీళ్ళు సైలెంట్ ఇంటికి పోయి దాడి చేస్తే మంచిదా? ఓ చర్చికు దేవాలయం అందరు సమానంగా ఓ దేవాలయంకి వెళ్ళి వాళ్ళని కొట్టడము, పాస్టర్ని కొట్టడము, చేయడము, మనుషులను కొట్టడం, వాళ్ళ కూల్చివేయడం ఇవి ఎంత మట్టుకు సమంజసం? అందరం భారతీయులందరం ఒక్కటే, భారతదేశంలో మనం అందరం ఒక్కటే. కాబట్టి ఈ విషయంలో మరి ఆ ముఖ్యమంత్రిని కూడా చెడ్డ పేరు తీసుకోకుండా ఉండాలని కోరుకుంటున్నాను. కాబట్టి ఆయన కాంగ్రెస్ పైల నుంచే మంచి కాబట్టి రేవంత్ రెడ్డి చాలా మంచి ఈ విషయంలో అందరికీ సాయం చేస్తూ అందరికీ మంచిగా నడిపిస్తున్నటువంటి గొప్ప వ్యక్తి రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ఎంతో మందికి ఇప్పుడు ఇండ్లు కట్టిస్తున్నాడు, 5 లక్షలు ఒక్కొక్క మనిషికి 5 లక్షల రూపాయలు 5 లక్షల రూపాయలు ఇచ్చి ఇండ్లు కట్టిస్తున్నాడు. విద్య, వైద్యం అవన్నీ మరి చేస్తూ ఉన్నటువంటి గొప్ప వ్యక్తి మన కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి. మరి ఆయన పేరు కూడా చెడ్డ పేరు తెచ్చుడు అవసరమా? ఎవరి జోలికి వెళ్ళొద్దయ్యా, ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి, ఎక్కడ దాడులు చేయొద్దు. మనం అందరం ఒకటే కాబట్టి భారతీయులందరం ఒకటే. మరి సుప్రీంకోర్టు చెప్తా ఉంది, ఎవరి మతాన్ని వారు స్వీకరించవచ్చు, ఎవరి మతాన్ని వాళ్ళు పూజించుకోవచ్చు, ప్రార్థించుకోవచ్చు, వాళ్ళ జోలికి వీళ్ళదు, వీళ్ళ జోలికి వాళ్ళేద్దని చెప్పంగా కూడా మరి ఎందుకు వెళ్తున్నారు? దీనివలన ప్రయోజనం ఏంది, లాభం ఏంది? దయచేసి ఈ విషయంలో నాకు చాలా బాధ అవుతుంది. ఎందుకంటే అది మంచి పద్ధతి కాదు, అది దేవుని ఉగ్రతకు మంచి పద్ధతి కాదు, అది నాశనానికి మరి కొట్లాటకు దూరి చూస్తే మన దేశంలో మనమే పొడుచుకొని మనమే కొట్టుకుంటే మన దేశం బలహీనమైపోతుంది. ఇతర దేశంతో మనం పోటీ పడలేం, మరి మనం బలహీనం అయిపోతాం. కాబట్టి ఇంత మంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్నాడు. కాబట్టి మనం వీళ్ళని గౌరవించి దయచేసి ఈ దాడులు చేయకుండా చూడాలా, మన పని మనం చేసుకోవాలా, గొప్ప చదువు చదువుకోవాలా. యూత్ ఇతరుల మాటలు చెప్పి చేయొద్దు అని నేను కోరుకుంటున్నాను. కాబట్టి వాళ్ళు పేరు ఖరాబ్ అయిపోతాయి కదా. మీ తెలంగాణలో ఈ దాడులు జరుగుతున్నాయి, ఈ గోపురాలు కూలగొట్టుకుంటున్నారు, ఎంత వాళ్ళకు చెడు పేరు కదా, ఆయన కూడా బాధనే కదా. కాబట్టి అంత మంచి గవర్నమెంట్ను మనం చేయకుండా ఉండాలని, గౌరవించాలంటే ఎవరి మీద ఎవరు దాడులు చేసుకోవద్దు, ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి అని నేను కోరుకుంటున్నాను. మీరు ఇంత మంచిగా మరి ప్రధాని నరేంద్ర మోడీ గారి పరిపాలన మీరు ఇష్టపడుతున్నారు కదా, సీఎం రేవంత్ రెడ్డి గారి పరిపాలన కూడా మీరు ఇష్టపడుతున్నారు కదా, భారతదేశాన్ని కూడా మీరు అభిమానిస్తున్నారు కదా. మరి కొద్దిమంది భారతదేశంని పేరుని చెడగొట్టాలని, భారతదేశం యొక్క పరువుని తీయాలని, మన దేశాన్నే మనము కుళ్ళగొడుతున్నాము, మన దేశ ప్రజలతోనే మనము ఫైటింగ్ చేస్తున్నాము అనే భావన పైన మీరు అయితే ఒక బాధనైతే వ్యక్తపరుస్తున్నారు. మరి మీరు యూత్కి ఇచ్చే మెసేజ్ ఏంది? గౌరవనీయులైన మన ప్రధానమంత్రి గారికి ఇచ్చే మెసేజ్ ఏంది? గౌరవనీయులైన సీఎం రేవంత్ రెడ్డి గారికి ఇచ్చే మెసేజ్ ఏంది? అసలు మీరు ఏమి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? ఈ యొక్క మెసేజ్ వల్ల మీ యూత్కి ఇచ్చే సందేశం ఏంది? మా టుడే 18 న్యూస్ ఛానల్ ద్వారా మీరు పాల్గొన్నందుకు ఎలాంటి మెసేజ్ అని మీరు ఇవ్వాలనుకుంటున్నారు? ఒకటే ఏంటంటే యూత్ ఇతరుల మాటలు వినకుండా బాగా చదువుకొని మంచిగా తెలుసుకొని బాగా చదువు కానీ గొప్ప ప్రయోజకులు కావాలి. కానీ ఈ మత పిచ్చిలో పడి వాళ్ళని రమ్మంటే కొట్టి రావడము, వాళ్ళని చంపడం, వీళ్ళను కూలవడం, ఇది మంచిది కాదు యూత్కు. వీళ్ళ కుటుంబము, వీళ్ళ తల్లిదండ్రులు మంచిగా చదివి గొప్ప ప్రయోజకులు కావాలి. కానీ ఇటువంటి దాంట్లో పోతే మంచిది కాదు అని నేను యూత్కు చెప్తూ ఉన్నా. మరి దీనికి కారణమంతా మరి చెడు అలవాట్ల ద్వారానే మరి ఇట్లా ముందుకు పోతుందని అనుకుంటున్నాను. కాబట్టి ఆ అలవాటు మానుకుంటే వీళ్ళు మంచి ప్రయోజకులు అవుతారు. తల్లిదండ్రులు కూడా చెప్పాలా, పిల్లలకి తమ కుమారులకు కుమార్తెలు ఎలా చదువుకుంటుండ్రు, ఎక్కడ పోతుండ్రు, ఎప్పుడు అబ్రేషన్ చేసుకుంటూ ఏ అలవాట్లు ఉన్నాయి అవి సరిదిద్దే బాధ్యత తల్లిదండ్రులది.
మరి టీచర్లది అవి ఉంటేనే మరి మన మన నరేంద్ర మోడీకి గొప్ప పేరు వస్తుంది, మన రేవంత్ గారికి గొప్ప పేరు వస్తుంది. కాబట్టి దేశం చెడిపోయి ఇలా అయితే వాళ్ళకు కూడా చెడు పేరు వస్తుంది కదా. మన చెడు పేరు వాసిన వారితో మన కుటుంబంలో పలాని వారి కొడుకు పలాని వాడి బిడ్డే అంటే మంచిది కాదు కదా. ఈ రోజుల్లో చాలామంది మరి చంపుకుంటున్నారు, హత్యలు చేసుకుంటున్నారు. మహా భయంకరమైన స్థితి ఉన్నది వివేతర సంబంధాల ద్వారా. మరి ఘోరం. ఒకప్పుడు మన భారతదేశం అంటే ఎంతో మంచి దేశం, సాంప్రదేశం. ప్రపంచ దేశాలను మనక్కడ చూసేటి మంచిగా చీర కట్టుకోవడము, మంచిగా ఉండడము, ఎప్పుడో మరి పెళ్ళై మన జీవితాంతం కలిసి ఉండే సాంప్రదాయం కలిగి ఉండి మరి ఈ రోజుల్లో విచ్చలవిడిగా కారణం ఏంటంటే మరి చెడు అలవాట్లకు బానిస యూత్ చెడిపోయి ఇలా జరుగుతున్న తల్లిదండ్రులకు బాధ, మన దేశానికి బాధ. మరి మన దేశానికే మనమే చంపుకుంటే మన దేశాన్ని బలహీనపరిచిన వారవుతాం. కాబట్టి యూత్ అటువంటి మారాల. ఇతరులు చెప్పినప్పుడు ఏం చెప్తున్నాడు, నేను ఎందుకు చేయాలి ఈ తప్పుడు పని అని ఆలోచన చేసినప్పుడే మనం ముందుకోతాం. అది. సో మీరైతే ఈ దేశంలో పుట్టినందుకు ప్రతి ఒక్కరూ బాయిగా మనం కలిసి ఉండాలి. ఏ మతస్థుడు ఏ మతస్థుని అవమానించకూడదు, ఏ మతస్థుడు ఏ మతాన్ని కించపరచకూడదు, క్రైస్తవుల మీద ఎవరు దాడి చేయకూడదు, క్రైస్తవుల మీదే కాదు ఎవరి మీదైనా దాడి చేయకూడదు. ఎందుకంటే ప్రధాని మోడీ గారు ఈ దేశాన్ని ఎంతో డెవలప్మెంట్ చేస్తున్నాడు. ప్రపంచంలోనే నంబర్ 1 స్థాయిలో భారతదేశాన్ని అయితే ఉంచాడు. తెలంగాణ రాష్ట్ర సీఎం గారు కూడా ఈ యొక్క రాష్ట్రాన్ని కూడా ఎంతో అభివృద్ధి చేస్తున్నారు. కొద్దిమంది వ్యక్తులు వాళ్ళ పేరు వాడుకొని క్రైస్తవుల మీద దాడి చేస్తూ దేశంలో అల్లకల్లోలాలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి అలాంటి వ్యక్తులకు మీరు ఇచ్చే సందేశం ఏంటంటే, నేనైతే ఈ దేశంలో పుట్టినందుకు ఆనందిస్తున్నా, ఈ దేశంలో నేను జీవిస్తున్నందుకు ఆనందిస్తున్నా, నా భారతదేశం అంటే నాకు ఎంతో ఇష్టం, ఐ లవ్ మై ఇండియా అని చెప్పేసి మీరు ఒక నిదానాన్ని అయితే మీరు ఇస్తున్నారు సార్. మీరు కూడా మా టుడే 18 న్యూస్ ఛానల్ తరపున ఈ యొక్క అల్లరి చేసే వ్యక్తులకు, దాడి చేసే వ్యక్తులకు, క్రైస్తవులని చంపే వ్యక్తులకు మీరు ఇస్తున్న మెసేజ్ ఏంటంటే, మన పరిపాలన గొప్పది, మన సంస్కృతి గొప్పది, మన ప్రజాస్వామ్యం గొప్పది, మన భారతదేశం గొప్పది, మన భారతదేశం యొక్క లక్షణం చాలా గొప్పది. మనని చూసి ప్రపంచ దేశాలు ఎంతో నేర్చుకుంటున్నాయి. ఇలాంటి కొద్దిమంది వల్ల దేశానికైతే తలవంపులు వస్తున్నాయి. ప్రధానమంత్రి గారికి అయితే చాలా చెడ్డ పేరు వస్తుంది. రాష్ట్ర సీఎం అయిన రేవంత్ రెడ్డి గారికి అయితే చాలా చెడ్డ పేరు వస్తుంది. ఇలాంటి అల్లర్లు మానుకొని అందరూ బాయిగా జీవించి ప్రతి క్రైస్తవుని కానీ, హిందువుని కానీ, ముస్లింలు కానీ సమానంగా చూడాలని, ఏ మతాన్ని కించపరచకూడదని, ఏ మతాన్ని అవమానపరచకూడదని, ప్రతి మతస్థుడికి స్వేచ్ఛని అందించాలని, ప్రతి ఒక్క వ్యక్తి భారతదేశాన్ని గౌరవిస్తూ భారతదేశాన్ని ఇంకా పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని, భారతదేశం యొక్క సంస్కృతిని ప్రపంచ దేశాలకు చాటింపాలని మీరు ఎంతో గొప్ప మెసేజ్ ఇచ్చారు సార్. మా టుడే 18 న్యూస్ ఛానల్ తరపున మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, చివరిగా మీరు ఇచ్చే మెసేజ్ ఏంది? జై భారత్ మాతాకి జై, భారత రాజ్యాంగంకు జై. నేను ఒకటే చెప్తున్నా, మన ప్రధానమంత్రి గొప్పోడు. నేను భారతదేశంలో పుట్టినందుకు చాలా గర్వపడుతున్నాను. 3 కాలాలు ఉన్నాయి, వర్షకాలము, ఎండాకాలము, చలికాలము. ఎంతో సస్యశ్యామలమైనటువంటి మన భారతదేశం. కాబట్టి ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ, సంతోషిస్తున్నాను. మన రేవంత్ రెడ్డి గారు మంచి పరిపాలన అందిస్తూ ఉన్నాడు. వాళ్ళకు చెడ్డ పేరు కాకుండా ఉండాలా, మన పిల్లలను గొప్ప పేరుగా చదివించుకోవాలా, ఇటువంటి దాడులకు పాల్పడకుండా చూసుకోవాలా, తల్లిదండ్రుల బాధ్యత మరి ఉండాలని కోరుకుంటున్నా. ఇది మన దేశం ముందుకు పోతుంది. ఇంకా ప్రపంచ దేశంలో అగ్రగామిగా మన తెలంగాణలో పంటలు అయితే అడ్లు పండించడంలో ఫస్ట్ నంబర్ 1. చాలా థ్యాంక్ యూ సార్. మీరు ఇంత గొప్ప మెసేజ్ ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. మనం ఎప్పుడైతే నిజామాబాద్ జిల్లా భీమ్గల్ గ్రామంలో ముచ్కూరు యొక్క భీమ్గల్ జిల్లా నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం ముచ్కూరు గ్రామంలో మనమైతే మన ఐతు గంగయ్య అలియాస్ పీటర్ గారితోనైతే మనం ముఖాముఖి ఇంటర్వ్యూలో అయితే మనం ఉన్నాం. ఈ యొక్క ఐతు గంగయ్య అలియాస్ పీటర్ గారి యొక్క సందేశం ఏంటంటే, మన భారతదేశం చాలా గొప్పది, భారతదేశం యొక్క సంస్కృతి చాలా గొప్పది, ఇలాంటి అల్లర్లకు ఎవరు పాల్గొనకూడదని, ఏ మతస్థుడి మీద దాడి చేయకూడదని, ఏ మతాన్ని కించపరచకూడదని, ప్రతి ఒక్కరూ క్రైస్తవులని టార్గెట్ చేయకూడదని, ప్రతి ఒక్కరూ మనం అంతా అన్నదమ్ములమని కోరుకుంటున్నాడు. మా టుడే 18 న్యూస్ ఛానల్ ద్వారా ప్రభుత్వానికి
ఈ యొక్క ప్రధానమంత్రి గారికి అయితే విన్నపం అయితే చేస్తున్నారు. ఇలాంటి పాస్టర్ గారిని ప్రభుత్వము అండ్ ప్రధానమంత్రి గారు గుర్తించి అనేక మందికి ఇన్స్పిరేషన్ కావాలని కోరుకుంటూ చాలా చాలా థ్యాంక్ యూ సార్, మీరు ఇంత గొప్ప సందేశాన్ని ఇచ్చినందుకు. మా టుడే 18 న్యూస్ ఛానల్ తరపున మీకు చాలా చాలా వెల్కమ్ టు చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ మీ టుడే 18 న్యూస్ రిపోర్టర్ ఎన్ అరుణ్ కుమార్, నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం ముచ్కూరు గ్రామం.